లక్ష్మీదేవితో పాటు గణేశుడిని పూజించకపోతే మీరు నష్టపోతారు అని మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించారా? లక్ష్మీదేవిని పూజించే ప్రతి చోట గణేశుడు పక్కనే ఉంటాడు. దీని వెనుక ఒక కథ ఉంది. ఒకసారి దేవతల మధ్య మాటలలో లక్ష్మీదేవి నా వద్ద సంపద ఉంది, సంతానం అవసరం లేదనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటతో పార్వతీదేవి ఆమెకు ఎప్పటికీ సంతానముండదు అని శాపం పెట్టింది. శాపం తర్వాత లక్ష్మీదేవి తన తప్పుని తెలుసుకుని ఐశ్వర్యమున్నా బిడ్డల మాట వినుకున్నా జీవితం శూన్యమే అని పార్వతీదేవిని ఏరుస్తూ వేరుకుంది. లక్ష్మీదేవి ఎంత ప్రార్థించినా పార్వతీదేవి శాపం వెనక్కి తీసుకోవడం నాకే సాధ్యమైనా అది ధర్మానికి విరుద్ధం. కాని నీ కన్నీటి ప్రార్థనకి నేను మెచ్చాను అని ఆమెకి 2 కుమారులు ఉండడంతో తన ప్రియ కుమారుడైన గణేశుడిని లక్ష్మీదేవికి దత్తత ఇచ్చి గణేశుడిని బాగా చూసుకో, ఎప్పుడూ నీ వెంటనే ఉంచుకో అని మాట తీసుకుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇకనుంచి నాకు ఎవరైతే నాతో పాటుగా నా గణేశుడిని పూజిస్తారో నేను వారిని మాత్రమే అనుగ్రహిస్తాను అని అంటుంది. సంపద రావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి, ఆ సంపద నిలవాలంటే గణేశుడి అనుగ్రహం కావాలి. అందుకే లక్ష్మీదేవిని పూజించి గణేశుడిని పూజించకపోతే సంపద వచ్చినా అది మన దగ్గర నిలవదు. అందుకే ఈ తప్పుని ఎప్పుడూ చేయకండి. ఈ విషయం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే జై గణేశ అని కామెంట్ చేసి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.